అమ్మ నువ్వు ఇక్కడే ఇంకా 4-5 రోజులు ఉండాలి సరేనా? లేచండి నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ ఇంత మంచి కొడుకుని కన్నందుకు మీరు చాలా మంచి పుణ్యం చేసుకుంటారు అని చెప్పేసి సింధూర్ అంటూ ఉండగానే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. లేదు నేను ఇంటికి వెళ్ళాలిరా, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి తాళం వేయలేదు, మర్చిపోయి తొందరలో వచ్చేసాను అనగానే, అమ్మ మన ఇంట్లో దోచుకుపోవడానికి అన్ని మనం నగలు డబ్బు ఏమీ లేదు కదా, వేసిన ఒకటే వేకున్న ఒకటే, అంతకంటే విలువైన జ్ఞాపకాలు ఉన్నాయిరా, అవి పోకూడదు కదా, నేను చచ్చే వరకు కాపాడుకోవాలి ఆ విలువైన వస్తువుల్ని. చంటి నాకు మాట ఇవ్వు. ఏంటమ్మా చెప్పు అని చెప్పేసి మాట ఇస్తాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా, దయచేసి అడ్డు చెప్పకు అనగానే, అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు, 4 రోజులు ఉండొచ్చు కదా, ఏంటమ్మా ఉండరాద్రి అని చెప్పేసి సింధూర కూడా అడుగుతూ ఉంటుంది. ఇక సత్యవతికి అయితే చాలా భయం పట్టుకుంటూ ఉంటుంది. సింధూర కూడా పర్వాలేదమ్మా ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళండి అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది. సత్యవతి ఒకసారిగా హాస్పిటల్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా తనకు బిడ్డని అప్పజెప్పించడం, ఇంకా వాళ్ళ వాళ్ళ చెల్లె అమ్మాజీ నీ కొడుకు కాని కొడుకు కోసం ఎందుకు అక్క ఆరాట పడతావు, అమ్ముకో డబ్బు ఇస్తుంది అని ఒక మనిషిని తీసుకురావడం, అవన్నీ గుర్తు చేసుకుంటూ, లేదు నా కొడుకు కోసం వాళ్ళు వెతుకుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నా కొడుకు కోసం వస్తారు, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఎంత ఆలోచిస్తున్నావు, మాట్లాడమ్మా అని చెప్పేసి అనగా, చంటి లేదురా నేను వెళ్ళాలి, ఇప్పుడే అమ్మగారికి కలిసి వెళ్తాను సరేనా అని చెప్పేసి అంటూ ఉండగానే, సరేలేమ్మా నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకా అమ్మాజీ విషయం నీ కొడుకు కోసం దోలాడుతున్నారు అనే విషయం సత్యవతికి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ఈలోపే కేశవ మళ్ళీ ఆ ఫోటో తీసుకొని జేబులో పెట్టుకొని అయితే కిందికి వస్తూ ఉంటాడు. సత్యవతి మీ అమ్మగారిని కలిసి ఒక మాట చెప్పి వెళ్తాను రా చంటి, అలాగే సరేలేమ్మా, అలాగే అయ్యగారిని కూడా పరిచయం చేస్తారు రామ్మ అని చెప్పేసి చంటి అయితే అలా సత్యవతిని అలా పదమ్మ లోనికి వెళ్ళి అమ్మగారికి అయ్యగారికి చెప్పి వెళ్దాం అని తీసుకొస్తూ ఉంటాడు. సింధూర కూడా అలా ఇద్దరు వస్తూ ఉంటారు. మరి ఈలోపే కేశవ బయటికి వెళ్ళిపోతాడా, లేకుంటే సత్యవతిని ఎదురుపడి సత్యవతిని గుర్తుపడతాడా, చంటి తన బిడ్డని తెలుసుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.